నొప్పి మాయం సర్జరీ దూరం ఆపరేషన్ లేకుండా మోకాళ్ల నొప్పులకు ఆధునిక చికిత్స ప్రాణ పెయిన్ క్లినిక్. కానీ ఒకప్పుడు బిగ్ బాస్ లీక్స్ ఇచ్చేవాడు బ్రో. రేపు ఏం జరిగిద్ది, ఎల్లుండి ఏం జరిగిద్ది, ఆ టాస్క్లు ఏం జరిగిద్ది, రేపు ఏం టాస్క్లు ఉన్నాయి కూడా కంప్లీట్గా ఇచ్చేస్తూ వన్స్ బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత అసలు లీక్స్ ఇవ్వడమే మానేసి దేనికి బ్రో? అక్కడికి వెళ్ళిన తర్వాత ఏంటంటే బ్రో అది మనకు లైఫ్ ఇచ్చింది. లైఫ్ ఇచ్చిన తర్వాత వాళ్ళ నుంచి కూడా నాకు కొంత వచ్చింది రిక్వెస్ట్, లీక్స్ అంత ముందు ఇచ్చేవాళ్ళు మీరు ప్లీజ్ ఇవ్వద్దని. నేను చెప్పా కదా, నాకు హ్యూజ్ రెస్పెక్ట్, నేను ఫుల్ గ్రాటిట్యూడ్ పర్సనాలిటీ. నాకు ఒకటి ఇంత చేస్తే నేను ఇంత చేస్తాను, అవకాశం వచ్చిన ప్రతిసారి నేను చేయడానికి ట్రై చేస్తూనే ఉంటాను అంతే. నాకు ఇప్పుడు రాహుల్ అన్న వచ్చిన సెలూన్గా రిబన్ కటింగ్ చేశారు కదా, రాహుల్ అని ఏది లైఫ్ అంతా నేను గ్రాటిట్యూడ్, ఏదైనా కూడా రాహుల్ అన్నకి వెళ్ళిపోద్ది అనుకుంటే నేను చేస్తూనే ఉంటాను. ఆయన చెప్పలే, నేనే చేస్తుంటా. తెలియకుండా ఆయనకి ఏమైనా అవసరం నేనే రీల్ చేస్తా, ఆయనకి ఏమైనా అవసరం నేనే షేర్ చేస్తా. ఆయన అడగడు, అట్లా ఆయనే కాదు ఎవరితే నాకు నేను ఇంత చేస్తా అని చేస్తా. అలాగే బిగ్ బాస్ నాకు అవకాశం ఇచ్చిన వాళ్ళ నుంచి ఒక మాట చేయొద్దు అని చెప్పడం నేను చేయను అంతే. సో ఫైనల్గా ఈ ఇయర్ 2024లో బిజినెస్ ఒకటి స్టార్ట్ చేశారు అండ్ 23 ఎండింగ్లో 24 నుంచి ఈ సెలూన్ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశారు బ్రో? అదే చెప్తా బ్రో. నాకు 2 బిజినెస్ బ్రో, బిజినెస్ ఐడియాలు కూడా ఇస్తాం మన వాళ్ళకి. ఏంటంటే నాకు ఒక బిజినెస్ వచ్చి సెలూన్ ఫస్ట్ నుంచి, ఎందుకో నేను చెప్తా. రెండోది వచ్చి కారు వాష్ ఒకటి, మూడోది వచ్చేసరికి ఏదైనా రెస్టారెంట్ లాంటిది ఏదైనా ఫుడ్ రిలేటెడ్ ఏదైనా పెట్టుకుందాం. ఆ 3 ఎప్పటి నుంచి అనమాట 2018 నేను డబ్బులు సంపాదించిన స్టార్ట్ అయినప్పటి నుంచి ఈ 3 ఒకటి పెట్టుకుందామని ఉంది. ఎందుకంటే అది లైఫ్ లాంగ్ ఎప్పుడు ఉంటుందని అనిపించింది. ఎందుకంటే కారు వాష్ నేను ఎక్కడికి వెళ్ళినా కార్లో అక్కడ వెయిటింగ్లో ఉంటాయి, ఆడు వాష్ చేసేసరికి మనం ఒక అరగంట గంట 2 గంటలు ఆగాల. సో అలాంటి సిచ్యువేషన్లో నేను ఫేస్ చేసిన కాబట్టి కారు వాష్ పెడితే జరుగుద్ది అనేసి నాకు అనిపించింది. సెలూన్ నువ్వు ఎవరికైనా ఏ బిజినెస్ అయినా లాస్ రావచ్చు. లాస్ ఇన్ ద సెన్స్ కస్టమర్స్ లేకపోవడం, డబ్బులు అని కాదు నేను చెప్పేది, కస్టమర్స్ లేకపోవడం జరగచ్చు. కానీ సెలూన్ బిజినెస్లో కస్టమర్ లేకుండా ఉండదు, ఎవరికైనా పెరగాల్సిందే. ఎంటుకలు రావాల్సిందే, గడ్డం రావాల్సిందే, కటింగ్ జరగాల్సిందే, నాన్ సీజనల్ బిజినెస్. సో దాని మీద నాకు ఉండింది. సో ఆ రెండింటిలో ఒకటి పెడదాం అనుకున్నాను. కార్ వాష్ ప్లాన్ కూడా వెరీ సూన్ ఉంది, ఫ్యూచర్లో ఎప్పుడో ఒకటి పెట్టాలా. హోటల్ కూడా ఉంది, అన్ని రోజులు బాగుంటే ముందు ముందు పెడతా. సెలూన్ పెట్టడానికి రీజన్ వచ్చేసరికి ఇది మంచి బిజినెస్. ఎందుకంటే చెప్పాను ఆలోచించి పెట్టుకోవాలి, ఏదైనా కూడా మళ్ళీ బ్యాక్కి వెళ్ళకూడదు. ఏది వేసినా 100 రకాలుగా ఆలోచించి జాగ్రత్తగా చేసుకోవాలి. సో అందుకని నేనే సెలూన్లో కూర్చొని విజయవాడ లోటస్ ల్యాండ్ మార్క్లో కూర్చొని 24 గంటలు ఆడే ఉంటాం. పెట్టామంటే సక్సెస్ చేసుకోవాలి, జాగ్రత్త చేసుకోవాలి బ్రో. మన బిజినెస్ మనమే సక్సెస్ చేసుకోవాలి, మన బిజినెస్ మనమే దగ్గర ఉండి చూసుకోవాలి. అలా చేసా. సెలూన్లో కూడా ఇంకొక వన్ ఆఫ్ ది రీజన్స్ ఏంటంటే, నేను ఏ బిజినెస్ పెట్టినా ఏది పెట్టినా నేను ఏందాక 100 మంది నేను చెప్పాను చూస్తారా హెల్ప్ చేస్తాను, అది నాకు ఉండలే. ఎప్పుడు నా మనసులో ఎప్పుడు అనుకుంటానమాట నేను హెల్ప్ చేస్తానమాట. ఇప్పుడు నేను ఏందా చెప్పాను, జనాలు డబ్బులు ఇవ్వని అడిగిన వాడికి నాకు కష్టాల్లో ఉన్నాడు అనుకున్నాను, అడగకపోయిన ఇస్తాను, నేను ఇస్తాను, నేను కనుక్కొని ఇస్తాను. అంతేగాని వచ్చిన అడిగిన వాడు నేను అసలు నేను అలా ఫిక్స్ అయినా. ఆ 100 మందికి కాదు, 100 మంది కంటే ఎక్కువ మందికి హెల్ప్ చేస్తాను. ఇక్కడ సెలూన్ వల్ల ఇప్పుడు నేను ప్రస్తుతానికి ఒక 17 నుంచి 18 మందికి ఆల్రెడీ లైఫ్ ఏంటంటే నేను పెట్టుకోగానే లైఫ్ మారిపోద్ది అంటారా వడాలని అనుకోవచ్చు. నేను ఎంప్లాయ్మెంట్ ఇచ్చానంటే లైఫే కదా బ్రో. సో 17-18 మందికి ఆల్రెడీ ఇచ్చాను. నా చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి అందరికి ఆల్రెడీ ఇచ్చానని చాలా మందికి తెలుసు, వాళ్ళకి తెలుసు. ఆల్మోస్ట్ ఇప్పటికి చాలా మందికి ఇచ్చా. ఇక ముందు నేను ఎదిగే కొద్ది నాతో పాటు చాలా మంది ఎదుగుతారు బ్రో. నేనేం చెప్తానంటే బిగ్ బాస్ రివ్యూస్ ఊరికే వస్తున్నాయి, రివ్యూస్ చేస్తారు, రివ్యూస్ అని నెగిటివ్ అంటారు బ్రో. ఎందుకు బ్రో నెగిటివ్ నాకు అర్థం కదా. రివ్యూస్ అనేది ఒక కేటగిరీకి వచ్చేసింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రో. వాళ్ళు సక్సెస్ అయ్యాడని బిజినెస్ పెడితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు బతుకుతారు, అందరికి ప్లస్ అవుతుంది. తెలియకుండా ఒక కేటగిరీ ఏర్పడిపోయింది, వాళ్ళ చాలా మంది బతుకుతున్నారు. అంతేందుకు వాళ్ళే బతుకుతున్నారు కదా. పని బతికితే ఏమైంది బ్రో, జాబులు లేక సస్తా ఉంటారు చాలా మంది, జాబులు లేవు అది లేని. వాడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుకుతున్నప్పుడు వాడి మీద ఎందుకు పడి ఆడవడం, ఏ రివ్యూవర్ మీదైనా కష్టం, ఏది కష్టపడకుండా రాదు. సో కాబట్టి నేను ఎదిగే కొద్దీ నాతో పాటు 10 మంది ఎదుగుతూనే ఉంటారు. నాకు ఆ మైండ్ సెట్ ఎప్పటికీ ఉంటుంది. ఎస్, డెఫినెట్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ మా అందరికి అందించారు. సో మీ లైఫ్ ఒక జర్నీ అని మా అందరికీ ఇంటర్వ్యూ చూసినట్టు అర్థమవుతుంది. సో ఇలాగే మిమ్మల్ని చాలామంది ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక ఫీల్డ్లో వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళందరూ ఎదగాలి. అండ్ మీరు కూడా ఇంకా దిష్టి ఏం తగలకుండా ఇంకా కోట్లు డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మా ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మీకు ఇన్ని వ్యూవర్షిప్, ఇంత మీ ఫ్యామిలీకి ఒక లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, నేను ఎప్పుడు చెప్పేది నా లైఫ్ నా సబ్స్క్రైబర్స్ పెట్టిన భిక్ష. ఆ బిగ్ బాస్ రివ్యూస్ యూట్యూబ్ లేకపోతే ఆదిరెడ్డి లైఫ్ని, ఆదిరెడ్డి ఫ్యామిలీ లైఫ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండేవాళ్ళు కదా. అసలు ఇమాజినేషన్లోనే నేను ఏ రేంజ్లో ఉండేవాడిని, ఎంత పీక్ ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని అనేది నేనే ఊహలకు కూడా అంత.
సో నా సబ్స్క్రైబర్లు పెట్టిన భిక్ష వాళ్ళ ముందు ఎప్పుడు నేను తలంచే ఉంటాను, వాళ్ళ ముందు బిల్డప్ అయ్యాను. నేను ఎప్పుడు కూడా నువ్వు నన్ను చూసిన వాళ్ళు కానీ బిగ్ బాస్కి ముందు ఆదిరెడ్డి ఎలా ఉన్నాడు, బిగ్ బాస్ తర్వాత అలాగే ఉంటాడు. అదే డౌన్ టు ఎర్త్, ఎవరితోనే అదే విధంగా మాట్లాడతా, అంతే నార్మల్గా ఉండిపోతా. ఎందుకంటే అసలు నాకు ఫాలో అయ్యి నేను ఫాలోవరు, నేను సబ్స్క్రైబర్ అన్నారంటే నేను ఇంకా వాళ్ళకంటే నేను తక్కువలాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్ష. దాంతోపాటుగా నేను ఇంకొక పర్సన్కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలా, అది మా వైఫ్ కవితకి. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు బీభత్సమైన స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఆ ట్రోల్స్ కానీ, ఆ మీమ్స్ కానీ, ప్లస్ ఆ టైంలో చిన్న పావన్ పెట్టుకొని చేసుకోవడం కానీ. దాంతోపాటుగా ఇప్పటికీ నేను మా వైఫ్తో అసలు టైం స్పెండ్ చేయను, చాలా తక్కువ టైం స్పెండ్ చేస్తా. రివ్యూస్ అవి ఇవని. అయినప్పటికీ కూడా కోఆపరేషన్ బిజినెస్ టైంలో కానీ, బిజినెస్ విషయంలో కానీ అన్నింటిలో కోఆపరేట్ చేస్తున్న మా వైఫ్కి, నా ఫ్యామిలీకి కూడా ఎప్పటికీ రుణపడే ఉంటా. ఇప్పుడిప్పుడే అలవాటు చేసుకుంటున్నా, అన్నీ మారుతూ ఉన్నాను అనమాట. అన్ని టైం స్పెండ్ చేయడం ఇంట్లో వాళ్ళతో అది ఇది. సో నన్ను అర్థం చేసుకుంటున్నారు, ఇంకా అర్థం చేసుకుంటారు. నా సబ్స్క్రైబర్స్ కూడా అర్థం చేసుకుని నాకు ఇలాగే సపోర్ట్ చేస్తుంటారు. అదేవిధంగా సబ్స్క్రైబర్స్ కూడా నేను రిటర్న్ ఇస్తాను, ఇచ్చేది మీరు చూస్తారు. ఇంకా చాలా ఉంది. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. థ్యాంక్ యూ బ్రో, మీకు కూడా ఆల్ ది బెస్ట్ బ్రో. బ్రో అంతా హ్యాపీగా ఉంది, మదర్కి కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. నేనేం చెప్తానంటే బిగ్ బాస్ రివ్యూస్ ఊరికే వస్తున్నాయి, రివ్యూస్ చేస్తారు, రివ్యూస్ అని నెగిటివ్ అంటారు బ్రో. ఎందుకు బ్రో నెగిటివ్ నాకు అర్థం కదా. రివ్యూస్ అనేది ఒక కేటగిరీకి వచ్చేసింది. దానివల్ల వాళ్ళ ఫ్యామిలీస్ ఆ తర్వాత వాళ్ళ కింద పనిచేసే వాళ్ళందరూ బతుకుతున్నారు బ్రో. వాళ్ళు సక్సెస్ అయ్యాడని బిజినెస్ పెడితే ఆటోమేటిక్గా వేరే వాళ్ళు బతుకుతారు. అందరికి ప్లస్ అవుతుంది తెలియకుండా. ఒక కేటగిరీ ఏర్పడిపోయింది, వాళ్ళు చాలా మంది బతుకుతున్నారు. అంతేందుకు వాళ్ళే బతుకుతున్నారు కదా. పని బతికితే ఏమైంది బ్రో, జాబులు లేక సస్తా ఉంటారు చాలా మంది, జాబులు లేవు వదిలేని. వాడికి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేసుకుని బతుకుతున్నప్పుడు వాడి మీద ఎందుకు పడి ఆడవడం, ఏ రివ్యూవర్ మీదైనా? కష్టం ఏది కష్టపడకుండా రాదు. సో కాబట్టి నేను ఎదిగే కొద్దీ నాతో పాటు 10 మంది ఎదుగుతూనే ఉంటారు. నాకు ఆ మైండ్ సెట్ ఎప్పటికీ ఉంటుంది. ఎస్, డెఫినెట్గా చాలా మంచి ఇన్ఫర్మేషన్స్ మా అందరికి అందించారు. సో మీ లైఫ్ ఒక జర్నీ అని మా అందరికీ ఇంటర్వ్యూ చూసినట్టు అర్థమవుతుంది. సో ఇలాగే మిమ్మల్ని చాలామంది ఇంకా ఇన్స్పిరేషన్గా తీసుకుని ఏదో ఒక ఫీల్డ్లో, వాళ్ళకి నచ్చిన ఫీల్డ్లో వాళ్ళందరూ ఎదగాలి. అండ్ మీరు కూడా ఇంకా దిష్టేం తగలకుండా ఇంకా కోట్లు డబ్బులు సంపాదించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మా ఆడియన్స్కి ఈ సందర్భంగా ఏదైనా ఒక మెసేజ్ ఇవ్వాలి. ఇంత సపోర్ట్ చేసుకుంటూ వచ్చి మీకు ఇన్ని వ్యూవర్షిప్, ఇంత మీ ఫ్యామిలీకి ఒక లవ్ అండ్ సపోర్ట్ చూపిస్తున్న వాళ్ళందరికీ ఏం చెప్తారు? ఏం లేదు బ్రో, నేను ఎప్పుడు చెప్పేదే, నా లైఫ్ నా సబ్స్క్రైబర్స్ పెట్టిన భిక్ష. ఆ బిగ్ బాస్ రివ్యూస్ యూట్యూబ్ లేకపోతే ఆదిరెడ్డి లైఫ్ని, ఆదిరెడ్డి ఫ్యామిలీ లైఫ్ని ఎవరు ఎక్స్పెక్ట్ చేస్తుండేవాళ్ళు కదా. అసలు ఇమాజినేషన్లోనే నేను ఏ రేంజ్లో ఉండేవాడిని, ఎంత పీక్ ప్రాబ్లమ్స్లో ఉండేవాడిని అనేది నేనే ఊహలకు కూడా అంత. సో నా సబ్స్క్రైబర్లు పెట్టిన భిక్ష వాళ్ళ ముందు ఎప్పుడు నేను తలంచే ఉంటాను, వాళ్ళ ముందు బిల్డప్ అయ్యాను. నేను ఎప్పుడు కూడా నన్ను చూసిన వాళ్ళు కానీ బిగ్ బాస్కి ముందు ఆదిరెడ్డి ఎలా ఉన్నాడు, బిగ్ బాస్ తర్వాత అలాగే ఉంటాడు. అదే డౌన్ టు ఎర్త్, ఎవరితోనే అదే విధంగా మాట్లాడతా, అంతే నార్మల్గా ఉండిపోతా. ఎందుకంటే అసలు నాకు ఫాలో అయ్యి నేను ఫాలోవరు, నేను సబ్స్క్రైబర్ అన్నారంటే నేను ఇంకా వాళ్ళకంటే నేను తక్కువలాగా ఫీల్ అవుతాను. ఎందుకంటే వాళ్ళు పెట్టిన భిక్ష. దాంతోపాటుగా నేను ఇంకొక పర్సన్కి నేను ఖచ్చితంగా థ్యాంక్స్ చెప్పాలా, అది మా వైఫ్ కవితకి. ఎందుకంటే బిగ్ బాస్లో ఉన్నప్పుడు బీభత్సమైన స్ట్రగుల్ ఫేస్ చేసింది. ఆ ట్రోల్స్ కానీ, ఆ మీమ్స్ కానీ, ప్లస్ ఆ టైంలో చిన్న పావన్ పెట్టుకొని చేసుకోవడం కానీ. దాంతోపాటుగా ఇప్పటికీ నేను మా వైఫ్తో అసలు టైం స్పెండ్ చేయను,